హలో అండి, నమస్తే. మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలని చిన్న వీడియో అండి. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో మీరు ఆంధ్రాలోనే లార్జెస్ట్ హోటల్ నాయుడు గారి మిలిటరీ హోటల్ అని కొన్ని రీల్స్ మీరు చూస్తూ ఉంటారు. ఆ హోటల్ మీద వచ్చినటువంటి రీల్స్ అక్కడెక్కడో హైవే మీద ఉంటుందంట, నాకు కరెక్ట్గా తెలీదు. అయితే నేను కూడా ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఆ హోటల్ గురించి ఈరోజు నేను ఒక వీడియో చూసాను అనమాట. ఎవరో ఒక పెద్ద ఆయన తెలియదు, ఒక పెద్ద వ్యక్తి, అంటే ఈమె మేబీ పొలిటికల్ ఇదిలాగా ఉన్నాడు. తను చెప్తున్నాడు, అంత పెద్ద వెంకటేశ్వర స్వామిని హోటల్లో పెట్టుకొని ఆయన ముందర నాన్ వెజ్ ఎలా పెడతారు మీరు, అది ఇక్కడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, అది ఆయన దృష్టిలో అది కరెక్టేమో. అయితే నాకు అది ఎందుకో తప్పనిపించింది. దేవుణ్ణి మనసుతో కొలవాలి తప్పితే ఆయన చాలా భక్తితో ఆయన హోటల్లో పెట్టుకొని భగవంతుణ్ణి పూజిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఓం నమో వెంకటేశయ అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ తినకూడదు అని అంటే ఇప్పుడు కొన్ని వెంకటేశ్వర బ్రాందీ షాపు, తర్వాత అమ్మవార్ల పేర్లు పెట్టుకొని ఇట్లా బ్రాందీ షాపుల పేరు మీద పెడుతున్నారు కదా, మరి అది ఓకేనా? నాకు అంటే చిన్న డౌట్ వచ్చింది. ఒక్కొక్కరు వెంకటేశ్వర స్వామి రింగ్ పెట్టుకొని చేతికి భుజిస్తూ ఉంటారు, అది ఓకేనా? ఏదైనా భక్తి అనేది మనసులో ఉంటుంది, అంతే తప్పితే హోటల్లో దేవుణ్ణి పెట్టి అక్కడ ఇది చేసినంత మాత్రాన అక్కడ నష్టం ఏమీ ఉండదు. కాకపోతే ఒక మనిషి తన స్వతహాగా ఎదుగుతూ ఉంటే ఎలా కాళ్ళు పట్టుకొని లాగాలని చూస్తారు. నేను దాదాపుగా ఒక 1 మంత్ నేను చూస్తూనే ఉన్నాను. బాగలేదని కొంతమంది వీడియోస్, తను ఎంత జెన్యున్గా చెప్తూ ఉన్నాడు. యాక్చువల్గా తను ఎవరో కూడా నాకు తెలీదు. సో ఈ ఒక్క విషయం గురించి, వెంకటేశ్వర స్వామి ఉన్నాడని ఒక్క విషయం గురించి నాకు నచ్చలేదు. మిగతా విషయాలు ఓకే, కానీ అంటే వాళ్ళు ఏం చెప్తున్నా దాని గురించి మాట్లాడలేదు. కానీ అతను కేవలం వెంకటేశ్వర స్వామిని హోటల్లో పెట్టి ఆయన ముందు నాన్ వెజ్ ఎలా చేస్తున్నాడు అనేది మటుకు రాంగ్. అది తప్పు. ఈ సృష్టి మీద అన్ని జీవరాశులు ఉంటాయి, అందరూ ఏం కావాలన్నా తింటారు. కానీ భక్తితో కొలిచేటప్పుడు మనసుతో మాత్రమే కొలుస్తారు, అంతే తప్పితే కడుపుకి చేత అన్ని తింటాం కదా, చికెన్ నాన్ వెజ్ అంతా తింటున్నాం కదా, కానీ అదే నోటి మీద ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశయ అంటున్నాం కదా. మరి కడుపులోనే పెట్టుకొని మాట్లాడుతున్నాం కదా, దేవుణ్ణి కొలుస్తున్నాం కదా, మరి అది తప్పు అనిపించట్లేదా? ఇప్పుడు ఆయన అక్కడ హోటల్లో పెట్టుకుని ఆయన ముందు సర్వ్ చేస్తుంటే చికెన్ మటన్ తప్పు అనిపిస్తుందా? ప్లీజ్ అండి, అలాంటి మాటలు మాట్లాడకండి. ఎవరైనా ఒక ఎదుగుతున్నారు అని అంటే పై స్థాయికి మంచి స్థాయికి ఎదుగుతున్నారంటే వీలైతే హెల్ప్ చేయండి తప్పితే సో ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళు ఇది చేయాలనుకుంటే అది పైన భగవంతుడు కూడా క్షమించడు. నిజంగా అతను చేసిన తప్పు భగవంతుడికి నచ్చలేదు అని అంటే ఆయనే చూసుకుంటాడు కదా, మనకెందుకు చెప్పండి. ఓకే, నాకు నచ్చలేదు కాబట్టి ఆ విషయాన్ని తప్పని చెప్పాను. ఓకే, మిమ్మల్ని ఎవరైనా నొప్పించి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.